ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను మీ జ్ఞానసుందరి వాయిస్ ఆఫ్ జస్టిస్ అండి. షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. దేవుని వాక్యం కాబట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితేనండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆమె అనేకమైన వైద్యుల చేత మరి ట్రీట్మెంట్ ఇప్పించుకుంది, మందులు వాడింది. 12 సంవత్సరాల నుంచి బ్లీడింగ్ అవుతుందండి, రక్తస్రావం అవుతుందండి. ఏమండి, శరీరంలో ఒక్క చుక్క కూడా రక్తం లేదండి. డబ్బులన్నీ అయిపోయినాయండి, డాక్టర్ల దగ్గరికి అందరికి పోయిందండి. అయినా కానీ జబ్బు నయము కాలేదు కదండి. ఎంత మాత్రం ప్రయోజనం లేదు. చేతిలో రూపాయి లేదు, తినడానికి శక్తి లేదు, ఒంట్లో రక్తము లేదు. కాబట్టి ఈమె యేసు వస్తున్నాడు ఆ ఊరికని విన్నదండి. విన్నది. మనం రోజు ప్రసంగాలు చేస్తాము, అయినా కానీ మనము విశ్వాసము కలిగి లేము. ఆమె యేసును గురించి విన్నది, బాగు చేస్తాడని విన్నది, గొప్ప దేవుడని విన్నది, మహారాజు అని విన్నదండి. కాబట్టి అనుకున్నది ఇంటి దగ్గరే, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటా అని ఆమె ఇంటి దగ్గరే అనుకున్నది. బాగా అవుతానని ఆమె అనుకున్నదండి. కాబట్టి ఆమె వచ్చి ఆయన గుంపులు గుంపులుగా ఉంటే మూల మూలలో సందులో దూరి ఆమె ప్రభు అయిన యేసు వస్త్రము తాకింది. ముట్టగానే ప్రభు అంటారు, నాకు నాలో నుంచి ప్రభావం వెళ్ళిపోయిందంటారు. కానీ ఈమె ప్రభు వస్త్రం ముట్టగానే బాగుపడింది. రక్తధార కట్టిన వెంటనే ఆలస్యము లేదండి. తన శరీరంలో బాధ నివారణ అయ్యి హాయిగా ఆరోగ్యం వెంటనే వచ్చింది. అప్పుడు ప్రభు నాలో నుండి మహిమ పోయిందంటారు. శిష్యులు అంటారు, ఏంటి ప్రభువా, అందరి మీద పడుతుంటే శక్తి పోయిందంటావు, ఎవరు తాకారో తెలియదు, ఎవరు ముట్టుకున్నారో తెలియదు, అలా మాట్లాడుతున్నారేంటి ప్రభు అని వీళ్ళు గుసగుసలు చెప్పుకుంటా ఉంటారు. నా వస్త్రము ముట్టినది ఎవరు అని అడుగుతారు ప్రభు. అప్పుడు భయపడుకుంటా ఆ స్త్రీ వణుక్కుంటూ వచ్చి, అయ్యా నేనే, నీ వస్త్రాన్ని ముట్టుకుందా నేనే, నేను బాగుపడ్డా, నేను స్వస్థత పడ్డా, అయ్యా నీకు వందనాలు, అయ్యా నీకు స్తోత్రాలు అని చెప్పి ఆమె దేవుణ్ణి స్తుతించింది. కాబట్టి ఆయన ఇతడు సాగిలపడి నమస్కారం చేసింది. అప్పుడు ప్రభు అంటారు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము కలదాని వైపొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక. ఆమేన్. ప్రభువా, మరి మనము అంత విశ్వాసం లేదు. రోజు ప్రసంగాలు వింటాం, రోజు బైబిల్ చదువుతాం, మనకు అంత విశ్వాసం లేదు. కానీ ఆమె విశ్వాసంతో పోయి ప్రభువుని అంటుకుంది. అవునండి, ఆయన వస్త్రంలో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన చూపులో శక్తి ఉంది, ఆయన చేతిలో శక్తి ఉంది. కాబట్టి నన్ను తాకి స్వస్థపరిచే దేవుడు మనకు కూడా రక్తస్రావం కలిగిన స్త్రీలాగా మనకు స్వస్థత కలగాలని ప్రియమైన యేసు నామములో అడుగుతున్నారు.